ఈటెల రాజేందర్ మీద అప్పట్లో ల్యాండ్ కేసులు కావచ్చు, భూ ఆక్రమణ కబ్జాలు అవి ఇవి అని చెప్పేసి రకరకాల కేసులు ఉన్నాయి. కేసులు లేవండి. ఈటెల రాజేందర్ కాంగ్రెస్ మనిషి, రేవంత్ రెడ్డికి బాగా దగ్గర, అందుకని రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ ని గెలిపించాడు. కాంగ్రెస్ కంటే ఈటెల రాజేందర్ హుజరాబాద్ లో మరి అదేవిధంగా గజ్వేల్ ఓడగొట్టాం కాబట్టి అట్లాంటి ప్రజానాయకుడు మన చట్టసభల్లో వారి యొక్క గొంతు వినపడాలని చెప్పేసి ప్రజాసభలో మాట్లాడే నాయకుడిని మనం కోల్పోయాలని చెప్పేసి ఇష్టంతో పార్టీలకు ఖచ్చితంగా గెలిపించారండి. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి నేను అంటాను. రేవంత్ రెడ్డి ఏదైనా డిఫెండ్ చేసేటప్పుడు ఇక్కడ ప్రతిపక్షంలో పోరాడాల్సింది పోయి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు. కిషన్ రెడ్డి గారు ఏ విధంగా మరి రేవంత్ రెడ్డి యొక్క మాటలు తిప్పి కొడుతున్నారో, బండి సంజయ్ గారు ఏ విధంగా తిప్పి కొడుతున్నారో మీరు చూస్తారు కదా. ఈటెల రాజేందర్ గారు హుజరాబాద్ లో ఓడిపోవడం అనేది జరిగింది. హుజరాబాద్ ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే ఒక గొప్ప నాయకుడిని మనం ఓడగొట్టినాము. ఈటెల రాజేందర్ గారు కూడా రాష్ట్ర అధ్యక్షుడు రేస్ లో ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్ర అధ్యక్షుని హోదా ఇవ్వడానికి వెనకడుగు వేస్తుంది అని కొంత జాప్యం జరగడం మాత్రం వాస్తవమే. శేఖర్ యాదవ్ అనే వ్యక్తి ఈటెల రాజేందర్ మనిషి, భారతీయ జనతా పార్టీ మనిషి. ఈటెల రాజేందర్ గారు బయటికి వెళ్తే శేఖర్ యాదవ్ పరిస్థితి ఏంటి? బయటకు వెళ్ళారండి. ఒకవేళ వెళ్తే వెళ్ళరు అండి వెళ్ళరు అని చెప్తున్నా కదా.